వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ బిల్లులు, ఐఆర్ మరియు డిఏల పరిస్థితి, 12th పిఆర్సీ కమిషనర్ నియామకం మరియు పే స్కేల్స్ సంగతి ఏంటి, ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే, పెండింగ్లో ఉన్న 2 కరువు భత్యాలను ఊసెత్తని సర్కార్, పిఆర్సీని నియమించాలని డిమాండ్ చేస్తున్న ఉద్యోగ సంఘాలు, ఐఆర్ ప్రకటన కోసం ఎదురు చూపులు. ఎన్నికలకు ముందు ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు హామీలు ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిఏలపై ప్రకటన వస్తుందని, 12వ పిఆర్సీ చైర్మన్ ప్రకటిస్తారని, పిఆర్సీ ఇచ్చేలోగా మధ్యంతర వృత్తి ఐఆర్ ఇస్తారని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆశించారు. కానీ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు దాటినా కూడా వాటి విషయం గురించి ఇంతవరకు పట్టించుకోనే లేదు. ఇటీవల జరిగినటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పెండింగ్ డిఏలు, పిఆర్సీ చైర్మన్ను నియమించి ఐఆర్ ప్రకటిస్తారని అందరూ ఆశించారు. సంక్రాంతి కానుకగానైనా ఇస్తారని ఆయా వర్గాలు ఆశించినప్పటికీ అటువంటి ప్రకటన ఏది రాకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు డేలా పడ్డారు. పిఆర్సీ చైర్మన్ను నియమించి నివేదిక ఇచ్చేలోగా ఇంటీరియం రిలీఫ్, మధ్యంతర వృత్తి కోసం ఉద్యోగులు ఎదురు చూపులు చూస్తున్నారు. ఇప్పటికే 2 విడతల కరువు భత్యం, డిఏ బకాయిలు ఉన్న నేపథ్యంలో ఐఆర్పై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ అటు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లో కూడా నెలకొని ఉన్నది. అయితే పిఆర్సీ ఏర్పాటు ఎప్పుడు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 12వ పిఆర్సీ చైర్మన్ను నియమించారు. అయితే ఆయన బాధ్యతలు స్వీకరించలేదు. 2024 మే నెలలో సాధారణ ఎన్నికల అనంతరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల ముందు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి హామీ మేరకు 12వ పిఆర్సీ కమిషన్ చైర్మన్ను నియమించాల్సి ఉంది. కమిషన్ చైర్మన్ నియమించిన వెంటనే మధ్యంతర వృత్తిని ప్రకటించాల్సి ఉన్నది. అయితే 43% మించి ఇస్తారా? 2014లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి పిఆర్సీ నివేదిక ఇచ్చేలోగా 2014 ఫిబ్రవరిలో 27% ఐఆర్ను ప్రకటించారు. పిఆర్సీ నివేదికను రాష్ట్ర విభజన జరిగిన తేదీని ఆధారంగా చేసుకొని అప్పటి నుంచి ఆర్థిక లబ్ధి కల్పించారు. 43% ఫిట్మెంట్తో కిరణ్ కుమార్ రెడ్డి అనంతరం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిఆర్సీని అమలు చేశారు. అయితే పిఆర్సీ అరియర్ల విషయంలో మాత్రం చేతకన్ను వేశారు. ఎన్నో విజ్ఞాపనలు, ఆందోళనలతో ఎట్టకేలకు 2016 అక్టోబర్ నుంచి సిపిఎస్ ఉద్యోగులకు 3 విడతలుగా, రెగ్యులర్ ఉద్యోగులకు 1 విడతగా పిఆర్సీ అరియర్లు చెల్లించారు. ఎన్నికలు సమీపిస్తున్నందునే అరియర్లు ఇచ్చారనే ఆరోపణలు కూడా అప్పట్లో వినిపించాయి. ఇప్పుడు కూడా అదేవిధంగా 43%కి మించి ఫిట్మెంట్ ఇవ్వాలనే డిమాండ్ అయితే ఉద్యోగ వర్గాల నుంచి వస్తుంది. ఆందోళనకు సిద్ధం. పిఆర్సీ ప్రకటించిన తర్వాత నివేదిక వచ్చేలోపు ఐఆర్ ఇవ్వడం ఆన్వాయితీగా వస్తోంది. పిఆర్సీ కమిషన్ను నియమించిన తర్వాత నివేదిక ఇవ్వడానికి సాధారణంగా 1 ఏడాది సమయాన్ని ఇస్తారు. పిఆర్సీ కమిటీ నియామకం అయిన తర్వాత వివిధ ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలను స్వీకరించాల్సి ఉంటుంది. పిఆర్సీ కమిటీ నివేదిక వచ్చేలోగా ప్రకటించాల్సినటువంటి మధ్యంతర వృత్తి కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు. ఐఆర్ ఇవ్వాల్సిందేనంటూ వివిధ ఉద్యోగ సంఘాలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాయి. ఐఆర్ ప్రకటన కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీల ఆధ్వర్యంలో ఆందోళనకు కూడా సిద్ధమవుతున్నారు. అయితే డిఏలు ఇచ్చేది ఎప్పుడు? ప్రతి 6 నెలలకు ఒకసారి దేశవ్యాప్తంగా ధరల సూచి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం కరువు భత్యం ప్రకటిస్తుంటుంది. దాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం రేషియో ప్రకారం డిఏ ఇవ్వాల్సి ఉంది. గత ఏడాది జనవరి, జూలైలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిఏ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం 2 డిఏలను ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సి ఉంది. ఈ నెల పోతే మరో డిఏను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుంది. అయినప్పటికీ 2 డిఏలను ఎప్పటికీ ఇవ్వకపోవడాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఈ 2 డిఏలు ప్రకటించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉద్యోగులపై ఉన్న ప్రేమను నిరూపించుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.